చాబహార్లో డిఫెన్స్ పైన మాత్రమే చేశాం. అంటే ఈ షిప్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దానికి సంబంధించినవి అన్ని సివిలియన్ ప్రాంతాలు కనుక అక్కడ దాడులు జరగలేదని కూడా తెలిసింది. మనకి ఇప్పటికీ ఏమీ నష్టం జరగలేదు. ఒక కమ్యూనికేషన్స్ సిస్టమ్ మీద కొద్దిగా డ్యామేజ్ అయింది అని చెప్పింది. కానీ ఎయిర్ డిఫెన్స్ అయితే కంప్లీట్ గా మటాష్ అయిపోయింది. ఇరాన్ లో ఇంకేమీ లేవు. రాడార్ సిస్టమ్, కమ్యూనికేషన్స్ పూర్తిగా విధ్వంసం చేయగలిగింది అమెరికా. ఇది నిన్న లేటెస్ట్ గా జరిగినటువంటి దాడులు. అట్లాగే ఇరాన్ ఏం తక్కువ తిన్నదా అంటే గల్ఫ్ స్టేట్స్ పైన అటాక్ చేస్తుంది. ముఖ్యంగా అమెరికన్ స్థావరాలు ఇక్కడ బహ్రెయిన్, కువైట్, ఖతార్, యుఏఈ ఎయిర్ స్పేస్ పైన దాడి చేసింది. కువైట్ కొంత ఇంటర్సెప్ట్ చేసింది మిసైల్స్, ఇరాన్ మిసైల్స్ చేయగలిగింది. కనుక ఇంత ఇరాన్ ఇప్పటికి కూడా ఊరుకోలేదు. అమెరికా స్థావరాలు ఈ కంట్రీస్ లో, బహ్రెయిన్ లో, కువైట్ లో భారీగానే చేయగలిగింది ఇరాన్. చాలా నష్టం కూడా చేయగలిగింది. ఇవన్నిట్లో మనకు కనబడ్డది నిన్న జరిగిన దాంట్లో ఏంటి అంటే, ఒక విషయం మనం క్లియర్ గా అర్థం కావాలి. హర్ముజ్ జలసంధిని ఆపేశాం మేము అని ఇరాన్ చెప్తుంది. హర్ముజ్ జలసంధి ఇప్పటికి కూడా ఆగలేదు. అన్ని షిప్పులు యథావిధిగా కంప్లీట్ గా ఇంటర్నేషనల్ వాటర్స్ లో వెళ్లే ఏర్పాట్లు మేము చేశాం. 800 కమర్షియల్ వెజల్స్ ను మేము ఇప్పటికే ఇక్కడ తమ రూట్స్ లో వెళ్ళడానికి మేము ఏర్పాట్లు చేశామని చెప్పేసి అమెరికా చెప్తుంది. ఇప్పటి వరకు మనకు అఫీషియల్ గా తెలిసింది 5-6 వెజల్స్ కన్నా నిన్న ఒక రోజులో ఎక్కువ రాలేదు, బయటికి రాలేదు అని మనకు అందుతున్నటువంటి సమాచారం. సో నిన్న జరిగిన దాడి ఒక ట్రైలర్ లాగా ఇరాన్ చూపిస్తోందా ప్రపంచానికి? ఇంకొకటి వచ్చినా 100 వచ్చినా పేల్చి పడేస్తామని చెప్పి ఒక సంకేతం ఇచ్చిందా? ఎగ్జాక్ట్ గా అంటే ఈ యొక్క ప్రకటనతోటే షిప్లు కదలవాల్సింది. షిప్ ఎప్పుడు కూడా రిస్క్ ఎందుకు తీసుకుంటాను? కోట్ల రూపాయలు, 1000 కోట్ల విలువ చేసే ఒక్కొక్క షిప్ అన్లెస్ అది పూర్తిగా భద్రత ఉంది అంటేనే అక్కడ నుంచి కదులుతుంది, లేకపోతే కదలదు. సో దాంతో మీరు అన్నది కరెక్ట్. ఏంటంటే మాకు ఇక్కడ బలం ఉంది, ఇక్కడ ఒక షిప్ నడవదు అనేది అది ప్రూవ్ చేయగలిగింది. అమెరికా మేము భరోసా ఇస్తున్నామని అమెరికా చెప్తుంది. ఇది ఫైనల్ గా సార్ ఇది చాలా తీవ్రతరంగా పోతుంది అనుకోవచ్చు. ఎందుకంటే మనం ఖమేనీ అంత్యక్రియల టైంలో కిల్ ట్రంప్ అని చెప్పడం, ఇదే సమయంలో నెతన్యాహు టార్గెట్ చేశారు, అధ్యక్షుడిని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారని, నేను హిట్ లిస్ట్ లో ఫస్ట్ లిస్ట్ లో నేనే ఉన్నా అని చెప్పేసి ఏకంగా ట్రంపే చెప్పడం. సో ఈ ప్రకటనల తర్వాత జరుగుతున్నటువంటి ఈ దాడులు, హర్మూజ్ 9 అంటే అణుబాంబులు వదులుకుంటూ అవసరమైతే హర్మూజ్ వదులుకోము, ఆత్మాభిమానంతో ఫైట్ చేస్తున్నారు. మా తండ్రిని చంపిన వాడిని ఎట్టి పరిస్థితుల్లో మేము వాళ్ళని వదిలిపెట్టామంటున్నారు. సో ఖచ్చితంగా అధ్యక్షుడిని టార్గెట్ చేస్తున్నారు, హర్మూజ్ని కాపాడుకుంటాం. సో ప్రపంచం, ఆసియా దేశాలు పూర్తిగా ఇబ్బందుల్లోకి పడేటువంటి అవకాశం కనిపిస్తోంది కదా? అవునండి. మీరు యుద్ధ సమయంలో ఎప్పుడైనా కూడా ఇద్దరు మాట్లాడేది అబద్ధమే ఉంటది. ఎప్పుడు 100% అబద్ధాలు మాట్లాడుతుంటారు వీళ్ళు. ఎవ్వరు మాట్లాడేది మనం సీరియస్ గా తీసుకోవాల్సిన పని లేదు. మన అంచనాలు మనకు ఉండాలి, మన ఆలోచన మనకు ఉండాలి. ప్రాక్టికల్ గా అక్కడ ఏం జరుగుతుందో అని ఇది అదర్ సోర్స్ అంటారు, థర్డ్ సోర్స్ నుంచి వచ్చే సమాచారమే మనకు కరెక్ట్ గా. 28 ఫిబ్రవరి ఖమేనీ హత్యతోటి యుద్ధం ప్రారంభమైన యుద్ధము ఒక రోజు ఆగి 3 రోజులు ముందుకు నడుస్తుంది. అట్లా ఒక అడుగు ముందుకేస్తే 4 అడుగులు వెనక్కి. నాకు తెలిసి ఈ ఎఫెక్ట్ తర్వాత ఇది కంటిన్యూషన్ ఉండేలా కనిపిస్తుంది సార్. ఇక గ్యాప్ ఉండే ఛాన్స్ అయితే కనిపించట్లేదు. గ్యాప్ ఉండే ఛాన్స్ లేదు. చర్చలకు ఆస్కారం ఇప్పట్లో కనిపించడం లేదు. దాని ఇంపాక్ట్ చాలా పెద్ద ఎత్తున ఉండబోతుంది. గతంలో చివరిగా ఒక డౌట్ సార్ నాకు. సో మనకు ఆప్షన్ ఏంటి సార్? రష్యా నేను ఆప్షన్ చమురుకు మనకి ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్ ఉందా? మనకు ఏమిటంటే ఈ యుద్ధ కాలంలో ఈ జరిగిన 30-40 రోజుల్లో మనం చాలా ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ చేసేసుకున్నాం. మీరు గుర్తించాల్సింది ఏంటంటే యుద్ధ సమయంలో యుఏఈ ఏం చేసిందంటే ఈ ఒపెక్ కంట్రీస్ అనేటువంటి బంధం నుంచి బయటికి వచ్చింది. ఈ బయటికి ఎందుకు వచ్చింది అంటే మన కోసమే వచ్చింది ఒక మాటలో చెప్పాలంటే. ఎందుకంటే ఒపెక్ కంట్రీస్ యొక్క ఒత్తిడి కారణంగా బయటికి అమ్మేది కాదు. ఇప్పుడు మనకు కమిట్ అయిపోయింది. మనకు పెద్ద ఎత్తున ఇప్పుడు ఆయిల్ ఎక్కడి నుంచి తెస్తున్నామంటే యుఏఈ నుంచి తెచ్చుకుంటాం. హర్మూజ్ జలసంధితో సంబంధం లేకుండా మనం యుఏఈ నుంచి ఆల్టర్నేటివ్ తెచ్చుకుంటున్నాం. అలాగే అమెరికా నుంచి కూడా గ్యాస్ తెచ్చుకుంటున్నాము అండ్ చమురు కూడా తెచ్చుకుంటున్నాము. ఇప్పుడు ఎప్పుడైతే ఈ తర్వాత రష్యా నుంచి మళ్ళా కంటిన్యూ అవుతుంది మనకు. కనుక ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఉన్నాయి. ధరలు పెరగొచ్చు కానీ ఆయిల్ సప్లై ఆగదు అని మాత్రం సత్యం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో ఇది ప్రపంచవ్యాప్తంగా మధ్యప్రాచ్యంలో జరుగుతున్నటువంటి యుద్ధం ఇప్పట్లో ఆగే పరిస్థితి మాత్రం కనిపించట్లేదు. సో ప్రస్తుతానికి భారత్
హమాస్కు మాత్రం పెద్ద భయపడాల్సినటువంటి అవసరం లేదు. ధరలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది తప్ప భారత్లో ఇంధన కొరత వచ్చేటువంటి అవకాశం మాత్రం పెద్దగా ఏమీ కనిపించట్లేదు ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూస్తే. బట్ ఈ యుద్ధం